నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సమన్వయ సమావేశం తహసీల్దార్ కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 11, 12, 13, 14 ముఖ్య తేదీలలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. అలాగే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగపట్నం గ్రామ అధ్యక్షులు గుండాల కృష్ణారెడ్డి, సర్పంచ్ సాయి నిరంజన్, వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు బొదుకూరు సుధీర్, మార్బోయిన జనార్దన్ గౌడ్, కర్పూరపు భాస్కర్, షేక్ జఫరుల్లా, బుజ్జిరెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ, కృష్ణప్రసాద్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, అమ్మ హ్యాచరీస్ అధినేత దుగ్గా శంకర్ రెడ్డి, సిబ్బంది శరత్ నాయుడు, లలిత మరియు భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన రంగపట్నం గ్రామంలో వెలుస్తున్న చాముండేశ్వరి మాత ఈ ఆలయం యొక్క మనకి బ్రహ్మోత్సవాలు 10వ తేదీ నుంచి వచ్చే నెల మనకి జరుగుతుంది. వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతున్నాయి. ప్రధానమైన దినాలుగా మనకి 10వ తేదీ కళ్యాణోత్సవం ఉంది, 11 బ్రహ్మోత్సవం, 12వ తేదీ రథోత్సవం, 13వ తేదీ తెప్పోత్సవం ముఖ్యమైన పండుగలు ఉంటాయి. ఈ రోజులకు సంబంధించి ఇక్కడ ఏవైతే ఏర్పాటు చేయాలో అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ యొక్క ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి కాబట్టి కోఆర్డినేషన్తో ఇక్కడ వర్క్ చేయాల్సింది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ని కమిటీ యొక్క మీటింగ్ మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసిన గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా అధికారులకి, ఇంకా ప్రజలకు కూడా అందరికీ శుభాభివందనలు. ముఖ్యంగా ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీసు, పంచాయతీ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, సెక్యూరిటీ, పోలీసు, అదేవిధంగా ఇంకా ముఖ్యమైన డిపార్ట్మెంట్ మనకి అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మనందరూ కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ గురించి ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది. కాబట్టి వారి తరఫున వారి అధికారులు వస్తున్నారు. మనం వారి గురించి కూడా తెలుసుకున్నాం. వారి తరఫున ఎప్పుడు అరేంజ్మెంట్ చేస్తాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పెడతారు. ఎందుకంటే తగినంత విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది. ఆ రోజు ఎక్కువ వాడకం ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టాలని చెప్పి యువ గారు తెలిపి ఉన్నారు. సో ఇదంతా కూడా మన యువ గారి ఇక్కడ యువ గారి సారథ్యంలో అందరూ అన్ని డిపార్ట్మెంట్ మీద కలుపుకొని ముందు కొట్టి మనం చేయాల్సి ఉంది. కాబట్టి మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ అడిగి ఈరోజు తెలుసుకున్నాం. వారు ఎటువంటి ముందస్తు ప్రణాళిక తెలుసుకున్నారు, ముందస్తుగా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్కి వాళ్ళు సంస్కృతి వ్యక్తం చేస్తున్నారు తెలుసుకున్నాం. ముందుగా నేను ఫస్ట్ నాకు ముఖ్యమైనది ఇక్కడ పంచాయతీ రాజ్ అనేది కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ మన పంచాయతీ సెక్రటరీ గారి ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ పారిశుద్ధ్యం సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఫ్యూయల్ నిర్వహణ వాటిలో కూడా పాత్ర ఉంటుంది. కాబట్టి ముందుగా పంచాయతీ సెక్రటరీ గారిని కొన్ని విషయాలు తెలియజేయమని చాముండేశ్వరి అమ్మవారి జాతరకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఈరోజు జరుగుతున్నది. ఈ కార్యక్రమం చేసిన సర్పంచ్ గారికి, తహసీల్దార్ గారికి, అధికారులకు, పార్టీలకు అందరికీ నమస్కారం. నేను కొత్తగా వచ్చాను. ఇక్కడ ప్రతిసారి సంవత్సరం జాతర ఊళ్ళో జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇక్కడ మా పంచాయతీ సిబ్బందిని పెట్టి గ్రామం మెయిన్ రోడ్డు నుంచి అంతా శానిటేషన్ మరియు వాటర్ సప్లై మా పంచాయతీ తరఫు నుంచి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పంచాయతీ తరఫున మాట్లాడి
మహిళా పోలీసులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడ డ్యూటీ వేసి విధంగా సార్తో మాట్లాడి చేయిస్తానని చెప్పి తెలియజేస్తుంది. సహకారంతో ఊళ్ళో సార్ మొదటి నుంచి మన గుడివాక రోడ్డుకి ఇరువైపులా క్లీనింగ్ చేస్తుంటారు సార్. గతంలో అట్లాగే మా టెంపుల్ గారు కొంతమంది అరేంజ్ చేస్తుంటారు, మేము కొంతమంది పెట్టుకుంటాం సార్. ఆ 10 రోజులు ఎక్స్ట్రా మేము 3 రోజులు బయట ఊరు నుంచి వస్తూ ఉంటారు కాబట్టి దానికోసం సార్. థ్యాంక్ యూ సార్. 29 లేదా 35 ట్రిప్పులు చక్కగా తిట్టి మీకు దేవాలయానికి సేవ చేస్తామని చెప్తున్నాను. ఆర్టీసీ బస్సు రావడం వల్ల 13వ తారీఖు రావడం వల్ల సార్ మెయిన్ ఏంటంటే సార్ 13 తప్పవచ్చు సార్. చాలా బాగుంటుంది, జనాలు చాలా వస్తారు, ఆ రోజు వస్తారు. నోట్ చేసుకోండి సార్. 13వ తారీఖు కూడా 13 నైట్ వాళ్ళు కావాలి సార్. నైట్ 12 అట్లా ఒక్కసారి 13 కూడా నోట్ చేసుకోండి. లేకుండా ఉండాలంటే కాలమూల నుంచి కాలమూల నుంచి కుర్చిపాలెం మున్సిపాలిటీ కాకుండా డైరెక్ట్ మసీద్ కాడి నుంచి రోడ్డులో అసైన్ వెళ్ళిపోతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మామూలు బస్ చేస్తుంటే లోకల్ వాళ్ళు ఎట్లా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తారు. ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉంటారు అనేది ఉన్నారు. ఆ స్టాఫ్ కాకుండా 3 షిఫ్టుల్లో చేస్తాం కాబట్టి జగదేవపేట నుంచి కూడా ఒక 8 మందిని స్టాఫ్ ని డెప్యూట్ చేసుకొని 3 షిఫ్టుల్లో ప్రతి షిఫ్ట్ కి 4 అటెండ్ అయ్యేటట్టు దేవాలయంలో వరకు బయట శానిటేషన్ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ 3 ట్యాంకులు ఉన్నాయి, వాటికి శానిటేషన్ మా స్టాఫే కండక్ట్ చేస్తారు. బయట శానిటేషన్ సూపర్విజన్ మాత్రమే చేస్తారు. మాది చిన్న రిక్వెస్ట్, మాకంటూ ఒక పిన్ పాయింట్ ప్లేస్ లేదు. జనాలు వస్తున్నారు, జరగండి ఒకసారి ఇక్కడ ప్లేస్ మీది కాదు అని చెప్పి ప్లేస్ మారుస్తా ఉన్నారు. మేము ఆ మెటీరియల్ తీసుకొని మారుస్తా ఉంటారు. మనం ఫీడ్బ్యాక్ చూసుకుంటానే ఉంటాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకి కావాలి కంపల్సరీగా. మనకి దేవస్థానం దగ్గర కావాలి. ఇంకోటి మెయిన్గా సెంటర్స్లో ఉన్న కాడ ఎమర్జెన్సీ నెంబర్, అంటే ఏదైనా అపాయం వచ్చినా సరే, ఏదైనా వచ్చినా సరే జస్ట్ వాళ్ళకి కాల్ చెప్తాయి. దాని నెంబర్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అటువంటిది ఒకసారి మనం చెప్పుకొని సార్ కానీ చూపిద్దాము. అదొకటి నాకు బాగుంటుంది. అద్భుతంగా చేయాలని కొత్త ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగా చేస్తామని కూడా అందరూ సినిమా రోజు అది రథోత్సవం రోజు కళ్యాణోత్సవం రోజు తెప్పోత్సవం రోజు బాగా ప్రౌడ్గా ఉంటుంది. ఈ దానికి వచ్చే లేడీస్కి బాగా డిస్టర్బెన్స్లో ఉంటుంది. నీకు వచ్చేసి ఏంటంటే వాళ్ళు చెవుల్లో కోటాయలు పోతడం ఇవన్నీ వచ్చే లేడీస్కి ఆ టెంపుల్ నుంచి నడిచి వచ్చే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోలీస్ సెక్యూరిటీని ఎక్కువ పెంచుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ దానికి ఏంటి సార్, వాటర్ ప్లాంట్ కాడి నుంచి మనకు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే వాటర్ ప్లాంట్ కాడి నుంచి మనకి టెంపుల్ దాకా వచ్చేదానికి డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఆ 3 days మోస్ట్ ఇంపార్టెంట్. శివ గారు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ 11వ తేదీ ఉత్సవం జరుగుతుంది, వసంతోత్సవాలు. కంటకుప్పలో వేస్తున్నారు వసంతోత్సవం. మీరు చూసి ఒకసారి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ స్వీకరిస్తే కోంటోలు కుంటగా ఉన్నారు. మొత్తం చెత్త ఊళ్ళో చెత్త అంతా తీసుకెళ్ళి జనాలు అక్కడ వేస్తున్నారు. చాలా భయంకరమైన అసలు అమ్మవారి ఉత్సవానికే ఇబ్బందికరంగా ఉంది. మీరు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోండి. దానికి చేసి రిటర్నింగ్ వాళ్ళకి రిటర్నింగ్ వాళ్ళకి ఒక ప్రపోజల్ పెట్టండి ఫస్ట్. ఎందుకంటే అదే పూర్తి చేస్తూ వస్తున్నారు, గ్రామానికి ఇబ్బంది. అది
పోసేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు చెత్త ఎక్కువ వస్తుంది, మనం కూడా పోసేస్తాం మధ్యాహ్నం అన్ని వీధులు తిప్పేస్తున్నాం. కానీ వాళ్ళ హౌస్లో ఏమైనా చెట్టు చేమ ఉంటాయి కదండి, ఆ ఏరియాకి దగ్గరగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు తెలియకుండానే అక్కడ తీసుకుపోయి చెప్పండి అదొక బాండ్ ఉంది. దాన్ని కూడా కొంత గ్రామానికి సంబంధించినప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువైనప్పుడు దాంట్లో స్టాక్ అయ్యి బయటకు వెళ్తాయి వాటర్. అది కూడిపోయింది అనుకోండి, మొత్తం వాటర్ గ్రామం మీద పడిపోతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ రెడ్డింగ్ వాళ్ళన్నా మీరు ప్రభుత్వం చెత్త లేకుండా చేయండి. క్లీనింగ్ చేపిస్తున్నారు సార్, మళ్ళీ బుద్ధిచ్చి పోస్తా ఉన్నారు. అక్కడ వసంతోత్సవం దాంట్లో జరుగుతుంది సార్. గంట దేవుడిని నాడు పెట్టాలి, మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. వచ్చారా మీరు ఎంఆర్ఓ పెట్టింది ఎంఆర్ఓ వీళ్ళకందరికి రిజిస్టర్ పోస్ట్ చేశారు. వాళ్ళకి వచ్చి అందరికీ ధన్యవాదములు. నెల్లూరు జిల్లా ఇందురుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ముఖ్యమైన దినములు. ఆ రోజుల్లో వేల మందిలో అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులు దర్శించుకుంటారు. ఈరోజు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు దేవస్థానానికి బ్రహ్మోత్సవాలు ఏమేమి నిర్వహించాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద పూర్తిగా కూర్చొని చర్చించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళు తెలియజేసినారు. ముఖ్యంగా ప్రజలకు అమ్మవారి దర్శనానికి 3 రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామస్తులు, దేవస్థానం, దేవాదాయ శాఖ, ఇతర డిపార్ట్మెంట్లు అందరూ సహాయ సహకారంతో భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ 3 రోజులు జరుగు కార్యక్రమాలు కళ్యాణము, రథోత్సవం, తెప్పోత్సవానికి వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరడమైనది. 10వ తారీఖు రాత్రి అమ్మవారి కళ్యాణోత్సవం, 12వ తారీఖు వచ్చి రథోత్సవం, 13వ తారీఖు వచ్చి తెప్పోత్సవం. అమ్మవారికి విశేషంగా జరిగే ఈ 3 కార్యక్రమాలు కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాము. ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలకి సహాయ సహకారం అందించుతున్నటువంటి మన కోవూరు ఎమ్మెల్యే గారికి పూర్తిగా దేవాదాయ శాఖ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.